ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డులలో 15 కోట్ల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ శంకుస్థాపనలు చేశారు. తొలుత వైరా పట్టణ సర్కిల్లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి వైరా రిజర్వాయర్ వద్ద ఉన్న దాసాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాసాంజనేయ స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు రోడ్డు ఇబ్బంది లేకుండా సీసీ రోడ్డు కల్వర్టుకు ₹1 కోటి నిధులతో శంకుస్థాపన చేశారు. అనంతరం వైరా మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డుల్లో గల సీసీ రోడ్లు, డ్రైన్లు, మినీ ఫౌంటైన్, ప్రధాన రహదారులకు సెంట్రల్ లైటింగ్, పలు అభివృద్ధి నిర్మాణ కార్యక్రమాలకు శంకుస్థాపనలు నిర్వహించారు. వైరా పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. నేను అసెంబ్లీ సమావేశాలకు పోయిననే కానీ మనిషిని పెట్టి దాదాపుగా 4 రకాల కార్యక్రమాలు చేసిన అక్కడ ఈ 3 సంవత్సరాలు వైరా మంచి పట్టణం కావాలని నా కోరిక. అందుకోసమే చాలా రాజాలు పెట్టి ఇవాళ ₹20 కోట్ల మనం శంకుస్థాపన చేశాం. పొద్దున ఆంజనేయ స్వామి దగ్గర దండం పెట్టుకొని మీ ప్రాజెక్ట్ కింద సిమెంట్ రోడ్డు వచ్చిన, కొబ్బరికాయ కొట్టుకొచ్చిన, ₹1 కోటి రోడ్డు ఇచ్చి వచ్చిన, అన్ని వార్డులు తిరుక్కుంటూ సిమెంట్ రోడ్లో కొబ్బరికాయలు కొట్టుకుంటూ వస్తున్నా. ఈ రోడ్డు పెద్ద వర్షాలు వచ్చినప్పుడు నేను కూడా తిరిగినా. ఇక్కడ నేను ఎమ్మెల్యే కాకముందు తిరిగినా, ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా తిరిగినా. మన నాయకులు కూడా దీని అవసరం ఉంది, ఇది డ్రైనేజీ, ఈ రోడ్డు వస్తేనే ఈ వైరాకు అందం వస్తుంది అంటూ పట్టుబట్టి మేమందరం అనుకొని ఆలోచన చేసి ఇక్కడ నుంచి ఇక్కడ సీదా కమ్మవారి కళ్యాణ మండపం మధ్య రోడ్డుకి పెద్ద రోడ్డు వస్తుంది, పెద్ద డ్రైనేజ్ వస్తుంది. మీకు వైరాకి రెండో పెద్ద రోడ్డు ఇది, రేపు జియో వస్తుంది. నేను అసెంబ్లీ సమావేశాలకు పోయిననే కానీ మనిషిని పెట్టి దాదాపుగా 4 రకాల కార్యక్రమాలు చేసిన అక్కడ ఈ 3 సంవత్సరాలు వైరా